ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. మల్లెపూలు తెంపడం అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి దొడ్డు మల్లెపూలు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి చూడండి. ఇదిగోండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఇలా రావడానికి కారణం అయితే మాత్రం మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు మంచిగా వస్తున్నాయి కదా. ఇంకా వీటిని కొంచెం ఆకులు క్రోన్ చేస్తూ లిక్విడ్ పోషకాలు ఇంకా రెగ్యులర్గా ఇస్తున్నాం అనుకోండి, ఇవి కూడా మంచిగా ఎక్కువగా వస్తుంటాయి క్వాంటిటీలో. ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పు లేదు కదా. ఇదిగోండి ఇవైతే మంచిగా వస్తున్నాయి. ఇవి కూడా కొంచెం పువ్వులు అయితే తగ్గడానికి వచ్చింది. అలా తగ్గడానికి వచ్చినప్పుడు మనము కొమ్మలు అయితే కత్తిరిస్తూ ఆకులు అయితే దూసేసుకుందాం. అలా చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. మొన్నదాకా ఈ బకెట్ నిండింది కదా, ఇప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయి, ఇక్కడ వరకు వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే మనకు ఎక్కడైతే పువ్వులు రావడం అయిపోయిందో ఆ కొమ్మలు అయితే కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ పువ్వులు వస్తాయి. లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి. దాంతోపాటు ఈరోజు మార్నింగ్ నేను ఏమి ఇచ్చానంటే నీమ్ ఆయిల్ విత్ లిక్విడ్ అంటే బనానా ఫర్టిలైజర్ రెండు మిక్స్ చేసేసాను. 2 in 1గా అటు ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది, ఇటు మనకి పురుగు బాగా వస్తుంది కదా, అందుకని నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేశాను. కొంచెం పెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ వర్షాకాలంలో. అటు వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా. 2 in 1గా యూజ్ అవుతుందని 2 రకాలకి ఇచ్చాను. పువ్వులన్నీ తెంపుకున్నాక ఎన్ని వచ్చాయో చూద్దాం. ఇలా ఈ కొమ్మకైతే పువ్వులు ఇలా వాడిపోయినట్టు అయింది కదా మొగ్గ, అక్కడ కట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ కొత్త చిగురు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ కొత్త చిగురు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కట్ చేద్దాము. అక్కడికి వెళ్ళి మనకి కొత్త చిగురు అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇలా అయిపోయిన దానికైతే మళ్ళీ మొగ్గలు అయితే రావు. గుర్తుపెట్టుకొని మనము పువ్వులు తెంపేటప్పుడే చూసుకోవాలి. మొగ్గలు ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఓకే. కొంచెం ఆ కొమ్మ వాడిపోయినట్టు అయితే చూడండి, దానికి రాదు. ఇవి లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే చూడండి కొమ్మకి కొత్త చిగురులు ఎంత మంచిగా వస్తూ ఉన్నాయో. ఒక్క నిమిషం. కానీ దొడ్డిమల్ల చెట్టుకి మంచి లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉన్నాం కదా, కొత్త చిగురులు అయితే వస్తున్నాయి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. మనం చేసేటువంటి శ్రమ చేస్తూ ఉంటే అవి ఇచ్చేటువంటి ఫలితం అవి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఎక్కడైనా మనకి ఆకులు ముదిరిపోయినట్టు అయితే చూడండి, వాటిని కట్ చేసేయాలి. ఇదిగోండి ఇక్కడైతే మనకి పువ్వులు రావు, ఇంకా అవి అక్కడికి కట్ చేసేస్తాం. ఇప్పుడు మంచిగా వస్తాయి. ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఫ్లయింగ్ టూస్ కోసం ఒక చిన్న టెక్నిక్ అయితే చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల మనకి ఫ్లయింగ్ టూస్ అనేవి దాంట్లో పడతాయి. ట్రాప్స్ అంటాం కదా, ఆ యొక్క చాలా ఆ ట్రాప్స్ అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం అవి ఏంటంటే ఎల్లో కలర్ని మెల్లిగా ఎల్లో కలర్ని అట్రాక్ట్ చేస్తాయి అనమాట. అందుకని బాటిల్స్ అన్నింటికి కూడా ఎల్లో కలర్ పెట్టేసి దానికి అక్కడక్కడ హోల్స్ చేసాము. ఆ హోల్స్ నుండి ఆ పురుగులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా చూడండి చాలా బాటిల్స్ చేసాము. చేసి దాంట్లో ఈ విధంగానైతే ఆయిల్ పోస్తున్నాం. మన ఇష్టం, మన దగ్గర ఏది ఉంటే అది పోసుకోవచ్చు. కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్స్ ఉంటాయి కదా, అవైనా పోసుకోవచ్చు అనమాట. ఇలా అన్నింటికి దారాలు కట్టేసుకున్నాం, సుతీల తాళ్ళు. వీటికి క్యాప్స్ పెట్టేసి అన్నిటికీ క్యాప్స్ పెట్టేసుకుందాము. క్యాప్స్ పెట్టేసి వాటిని అక్కడక్కడ హ్యాంగ్ చేస్తాను. హ్యాంగ్ చేసి చూపిస్తాను. అటు మూలకి ఊరుకున్నాను. ఒక బయటకనేసామనుకో, బయటకనేసి ఎత్తేద్దాం. ఓకేనా? మూల కనకు అన్నాను బంగారమ్మ. ఒక దగ్గర కనిస్తే ఎత్తేయడానికి ఈజీగా ఉంటుంది.